శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కొండపల్లిలో ఎలుగుబంట్లు సంచారం తీవ్ర కలకలానికి గురిచేశాయి. గ్రామంలో చొరబడి ఎలుగుబంటి ప్రాథమిక పాఠశాల వైపు వెళుతుండని చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయులు పాఠశాల గేట్లను మూసివేశారు. విద్యార్థులను తరగతి గదుల్లోకి తరలించి తలుపులు వేసేశారు. పట్టపగలు గ్రామంలో ఎలుగుబంట్లు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తోందోనన్న భయాన్ని బుధవారం నాడు గ్రామస్తులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎలుగుబంటి కాసేపు అటు ఇటు తిరుగుతూ సమీపంలో జీడి తోటలోకి నెమ్మదిగా జారుకుందని స్థానికులు పేర్కొన్నారు. కాశీబొగ్గ అటవీశాఖ అధికారులు కొండపల్లి గ్రామానికి చేరుకుని ఎలుగుబంటి చొరబడిన మార్గాన్ని సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎలుగుబంటి పట్టపగల స్వైర విహారం చేస్తుండటంతో పరిసర గ్రామ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తరచూ గ్రామాల్లోకి చొరబడుతున్న ఎలుగుబంట్ల బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. నేను ఇక్కడ సుమారు 7-8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చే దారిలో పలుమార్లు నాకు ఎదురుపడింది. కాస్త భయంగానే వచ్చి వర్క్ చేస్తున్నాను. స్కూల్ ప్రిన్సెస్లోకి రావడము, ఎలుగుబంటి రావడం కొత్త కాదు. ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ వస్తుంది అని ఇరుగు పొరుగు ఇంట్లలో ఉండే వాళ్ళు చెప్తుంటారు. మొదటిసారి నేను పాఠశాల గ్రౌండ్లోకి ఎలుగుబంటిని నేను అంటే ఇంత దగ్గర నుండి చూశాను. రావడము, పక్క తోటల నుండి వెళ్ళిపోవడం చూస్తున్నాను, కానీ ఇంత దగ్గర నుండి చూడడము కాస్త నాకు భయం కలిగించింది. ఎలుగుబంటి కేకలు వినిపించేసరికి కంగారుగా బయటకు వచ్చేసరికి అది గ్రౌండ్లోకి వచ్చేసి ఉండడంతో పిల్లలందరికీ నేను ముందు లోపల పంపించాను. వీడియో తీయడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. అది 2-3 తోటల నుండి వస్తూ గ్రౌండ్ నుండి వచ్చి అటు బాత్రూమ్ పక్క నుండి వెనుక కొండలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు పిల్లల అదృష్టమో మా అదృష్టమో ఆ టైంకి ఎవరు కూడా వాష్రూమ్కి వెళ్ళలేదు. ఒకవేళ ఎదురుపడి ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుండేవో అని నాకు కాస్త భయంగానే ఉంది. లోలో కాస్త సంతోషంగా ఉంది, ప్రమాదం నుండి తప్పించుకున్నాము అని. పిల్లలందరినీ తలపెట్టేసి మీరు లోపల పెట్టారు అంటే చెప్పండి విషయం. పిల్లలందరినీ నేను కంగారులో లోపలికైతే పంపించగలిగాను. ఇంతవరకు ఆ నర్వస్నెస్ ఇంకా పోలేదు. మేము ఇప్పటికీ ఆ విషయం నుండి తేరుకోలేదండి. అధికారులకి నేను ఇంచుమించు మేమందరం గ్రామస్తులతో కలిపి కలెక్టర్ గారికి 2-3 సార్లు లెటర్ పెట్టడం అయిందండి. గరిడిగూడెం పట్టణంలో దాతల సహాయ సహకారాలతో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు తాతాజీ నిర్వహిస్తున్న ఆర్థిక భద్రత అనే కార్యక్రమం విజయవంతమైందని తాతాజీ పేర్కొన్నారు. బుధవారం నాడు స్ఫూర్తి ప్రతినిధితో మాట్లాడారు. పట్టణంలో పేద బలహీన బడుగు వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలోని తాను కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. తన ప్రాంత ప్రజలకు చేయూతనందించే లక్ష్యంతో ఇందిరానగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ నెల 9వ తేదీన స్వామివారి 7వ వార్షికోత్సవం సందర్భంగా దాతల సహకారంతో వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. నిరుపేద బాలికలకు ఆర్థిక భద్రత అనే కార్యక్రమం ఆశించిన లక్ష్యాలు చేరుకోవడం ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర షేక్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ సేవల్లోని పారదర్శకత దాతల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచగలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లబ్ధిదారులైన గురజాడ కీర్తి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ఉమామహేశ్వరి, వ్యవస్థాపకులు పలమల తాతాజీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వలవల మేరీ, సునిశీల, కేఎస్ఎన్ ధనకుమార్, షేక్ మస్తాన్, హసీనా, గుర్రం శాంతి, బసవరాజు వేణు, కృష్ణకాంత్, కొత్తపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో జరిగే ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అన్న ఒక మంచి సంకల్పంతో మొదలెట్టిన కార్యక్రమానికి బిల్డింగ్గా తీసుకుందామని అనుకుంటే ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు, మా వంతు సహకారం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి మా మిత్రులైన సుశీల హాస్పిటల్ డాక్టర్ రామచంద్రబాబు గారు ఆయన ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంప్కి 35,000 రూపాయలతో స్పెట్స్ వేయించడం జరుగుతుంది. అది ఆ కార్యక్రమం చేస్తా కూడా ఈ కార్యక్రమం మంచిది, దీనికి నా వంతు సహకారం ఇస్తానని 10,000 రూపాయలు ఈ కుటుంబానికి సహాయం చేయడం, ఆ దాతకి మా వారధి ట్రస్ట్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇందిరానగర్ కాలనీ 4వ వార్డు వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికల భవిష్యత్తుకు సుమారుగా ప్రతి బాలికకి 25,000 రూపాయల తరఫున పొదుపు ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే రీతిలో అందించేటువంటి ఒక సత్సంకల్పం, మహోన్నత లక్ష్యం. నలుగురు బాలికలకి ప్రారంభించిన వారం రోజుల్లోనే ఇవ్వటం అనేది నిజంగా ఒక విశేషంగా నేను భావిస్తూ ఉన్నా. ఇది అనుమతి కృపాన్ని కూడా నేను నమ్ముతున్నాను. ప్రధానంగా దాతలు ఎంతో హృదయ స్పందన, వాడు ఎంతో ఆనందంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవుతామని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వార్త
వరదల తాతాజీ ఉన్నారు, ఆయనకే వాళ్ళు ఫోన్ చేసి నేను ఈరోజు ఈ కార్యక్రమంలో మా వంతు నేను చేస్తూ ఉన్నాను. అవకాశం సన్నిధిలో ఈ రోజున వారధి ట్రస్ట్ ద్వారా మరి పేద ప్రజల బాలికలకు వారధి ట్రస్ట్ తరఫున తాతాజీ గారు ఎవరైతే పేద బాలికలు ఉన్నారో వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థిక చేయూతనిస్తూ వారి పేరు మీద 25,000 రూపాయల డిపాజిట్ని దాతల సహకారంతో వారిలా వారుండి దాతల్ని సహకారంతో ఈ అమౌంట్ని మరి ఈ సంవత్సరం 4గురికి ఇవ్వడం జరుగుతుందేమో. మరి 4గురికి 5గురికి 5 పాతికలు 1,25,000 రూపాయలు మరి సొమ్ముని బ్యాంకులో డిపాజిట్ చేసి వారు పెద్ద అయ్యేసరికి 50,000 రూపాయలు వారి ఆర్థికంగా ఉపయోగపడతాయని చెప్పేసి Please like, share, subscribe our channel.